పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వచనాల వరకు. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. కాబట్టి తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. గత ప్రభుదినమున మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలలో మన ప్రభును గురించి అనేకమైన తలంపులను మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆయన సహాయము చేయుటకు శక్తిమంతుడైన దేవుడు. ఈ 14 నుండి 18 వచనాలలో 4 వచనాలలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు మనకు కనబడతాయి. 14, 15 వచనాలలో ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణదాస్యము చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో ఏమయ్యాడంట? పాలివాడయ్యాడు. కళా మేడం ఇక్కడికి రండి, ఇటు వచ్చి కూర్చోండి. అదిగో స్థలం మధ్యలో ఉంది చూడు. నిన్ను చూసి స్థలం నిండిపోయిందేమో అని వచ్చేటోళ్ళు కూడా ఎనికిపోతారు. మళ్ళా ఉండేదే చిన్న మంద. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై ఏ విధంగా చనిపోయి లేచాడో ఇక్కడ వివరణిస్తూ ఉన్నాడు. మానవుడు మరణ భయము చేత మరణ దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకై మానవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము ఒక మనుషుని ద్వారా లోకములోనికి పాపము విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము ద్వారా ఆదాము యొక్క అవిధేయత వలన లోకమంతటికి అందరినీ ఆయన పాపములో బంధించెను అనే మాట మనం చూస్తాం. అందుకని మానవుడు
తన పాపముల నుండి, తన దోషముల నుండి, తన అపరాధముల నుండి బయటపడు నిమిత్తము అనేకమైన ప్రయత్నములు చేయిస్తూ ఉన్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యి అపవాది చెర నుండి, లోకపు కట్ల నుండి, మత కట్ల నుండి ఆయన మనలను విడిపించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. సర్వ ప్రజల పాప నివారణ కొరకై. మరి అక్కడక్కడ మనం చూస్తాం, కొట్టువారికి నా వీపును అప్పగించాను అంటాడు, తున్నువారికి. కొట్టువారికి నా ముఖాన్ని అప్పగించాను అంటాడు. వెంట్రుకలు పెరిగివేయి వారికి నా ముఖమును అప్పగించి తిని అన్నాడు. మన కొరకు, మన వలే ఆయన బలియాగమయ్యాడు. ఆయన చనిపోయాడు అన్నప్పుడు ఒక కర్కోటకుడు ఆయన ఇంతలోనే చనిపోయాడా అని బల్యముతో పొడవగా రక్తము నీరు వచ్చేసి రక్తమాంసములలో మనవలే ఆయన ఆకలి కొన్నాడు. దేవునిగా అద్భుత కార్యాలు జరిగించి 18వ వచనములు ఏమంటాడంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మొదటి మాట, ఆయన శోధింపబడు వారికి సహాయము చేయగలవాడు. సీమోనును గురించి యేసు ప్రభు వారు ఏమన్నారు? సీమోనును గురించి యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి సహోదరులు. సీమోనును గురించి యేసు ప్రభు వారు ఏమన్నారు? రే ముందుకు జరగండి, ఇక్కడ ముందుకు రండి, ముందుకు రండి. ఏమన్నారు యేసు ప్రభు వారు? తప్పట్లు కొట్టండి. చక్కని జవాబు చెప్పాడు బత్తల దేవదాస్ బాబు. సీమోనా, సీమోనా, సాతానుడు నిన్ను జల్లించుటకు కోరుకొనెను, ఇష్టపడెను అనే మాట మనం చూస్తాం. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థించి తిని. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన ప్రతి మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగిన దేవుడు. ఆయన సీమోను జీవితాన్ని ఏ విధంగానైనా కదిలించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు కదా, సీమోనా, పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చుచున్నా, నువ్వు కేప అనబడుదువు, నీ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఓహో, నువ్వు ఇన్ని తలంపులు కలిగి ఉన్నావా ప్రభువా సీమోను మీద? అట్లయితే వాడిని చెడగొడదాం, అట్లయితే వాడిని పడగొడదాం, అట్లయితే వాడిని ముందుకు రానికోకుండా చేస్తాం, అట్లయితే వాడు అభివృద్ధి రాకుండా. చూసారా, మన రాయలసీమ ప్రాంతంలో, మన ప్రాంతమే
కక్షలతో కూడిన ప్రాంతం కదా. తోటలు వ్యాక్సినేట్లు ఏం చేస్తారంటే తోట వేసి నీరు కట్టి ఫలింపజేసి ఎరువేసి పొలము వచ్చినప్పుడు ప్రత్యర్థి ఏం చేస్తాడంటే వాడి అభివృద్ధి పడకుండా వాడి తోటనే నరికించేస్తాడు. దానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిండలా రైతు, కానీ ఆ రైతును నష్టపరచాలి అంటే వాని చేతి పంట చేతికి వచ్చినప్పుడు నరికించి వేస్తాడు. సాతాను కూడా మన ఆధ్యాత్మిక జీవితములో దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఎప్పుడైతే ఉండదలుచుకుంటావో సాతానుడు సంసార చిక్కుల్లో నిన్ను పడేస్తాడు. చూసారా, కుటుంబ చిక్కుల్లో పడేస్తాడు, ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తాడు. నేను కావాలా, నీ సంసారాన్ని చూసుకుంటావా? చూసారా, ఇక నాకు సంసారమే ముఖ్యం. కానీ నిజ విశ్వాస అలా కాదు. బైబిల్లో ప్రభువుని నమ్ముకున్న ప్రతి కుటుంబాన్ని పోషిస్తాడు. అదే సమయంలో దేవుని పనిలో కూడా దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉంటాడు. చూసారా, అందుకే తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, జట్టి అయిన వాడు ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చెప్పు చిక్కు. కానీ చిక్కంటిలకు మనం చిక్కుకొని పోతున్నాం. ప్రతి చిన్నదానికి చూసారా, మనం సంఘ ప్రారంభం నుండి ఏం చెప్పాము? వానొచ్చినా, వరదొచ్చినా, గాలొచ్చినా, ఎండబెట్టినా సహవాస కూడికలకు మానకూడదు. బాగా చెప్తావులే, గుండ్రయ్య మాదిరి తిని ఈ మధ్య గడ్డం తీసేసిన ఉంగానున్న కనపడుతున్నావు నువ్వు. సరే, నిన్న పొద్దున్నే పెనుగొండకి వెళ్ళిన 4 గంటలకే ఒక దైవజనుడు 1974లో వాళ్ళ కుటుంబంలో ఉన్న వారందరూ ప్రభుత్వాలలో అత్యున్నతమైన ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళ తమ్ముడు నిన్న ఏలూరు కార్పొరేటర్, ఏలూరులో ఆయన 16 సంవత్సరాలకే రక్షించబడి ఇక ఫ్యామిలీతో పెనుగొండకు సేవకు వచ్చారు. ఏలూరు ప్రాంతం అంటే ఎట్లుంటుంది? నిత్యము కదా, చాలా నీటి కొరతే ఉండదు వల్ల. ఆయన భార్య టీచర్. ప్రభువా, నిన్న ఆమె యూట్యూబ్లో కూడా ఉంది చూడండి, చక్కని సాక్ష్యం. ఆ సాక్ష్యాలు వింటే కన్నీళ్లు గారుతాయి. నేను సమృద్ధి కలిగిన స్థలములో ఉండి వాన లేని స్థలానికి వచ్చాను, నీళ్ళే లేవు, స్నానాలు చేసుకునే కూడా నీళ్లు దొరకని అట్టి దినాలలో ఆయన గొప్ప సేవ చేశారు వరప్రసాద్ గారు. అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించారు. అనేకులు యువకులు రక్షించబడి అనేక ప్రాంతాలలో సేవకు వెళ్ళిపోయి దేవుని గణపరుస్తూ ఉన్నారు.
మనం ఈ 4 పట్టుకోవడానికే సరిపోతుంది నా జీవితం అంతా. సరే, ఈ 4 కుటుంబాలు పట్టుకుండే ఆయన అనేకమైన సంఘాలు కట్టాడు. వెళ్తే నీకా లాభం, మాకా? నీ పేరు వచ్చాదిగా. దైవజనుడు పిలుపును బట్టి ఎక్కడికైనా వెళితే పలాని సంఘము తరపున వచ్చిన సేవకుడు బహు చక్కగా చెప్పాడండి. ఆ సంఘ విశ్వాసులు ఎంత ధన్యులో. 2002 అప్పుడు ప్రారంభించి 25 సంవత్సరాలైనా కనీసం స్థలాన్ని నింపలేకపోతా ఉన్నాము. ఎందుకు? జీవన వ్యాపారాలలో చిక్కుకున్నాం మనము. కుటుంబాలకు, పిల్లలకు, ఉద్యోగాలకు, పనులకు ప్రాధాన్యత ఇచ్చామే కానీ ప్రభు పనికి ప్రాధాన్యత ఇవ్వడం లే, ప్రయాసపడడం లేదు కూడా. అలాంటప్పుడు సంఘాలు ఎలా విస్తరిస్తాయి? ఇతరులు ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తారు? సమయం దొరికిన కొలది వెదజల్లుతూనే ఉండాలి దేవుని వాక్యం. సాతానుడు జల్లించుటకు నిన్ను ఇష్టపడెను. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు ప్రార్థిస్తాను. శోధింపబడు వారికి సహాయము చేయగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో 10 దినములు శ్రమ కలుగును, శోధన కాలమున నేను నిన్ను కాపాడేదను అనే మాట మనం చూస్తాం. శోధన కాలమున నేను నిన్ను కాపాడేదను. వదిలిపెట్టే దేవుడు కాదండి. మన శ్రమలో, మన బాధలో, మన దుఃఖములో ఆయన సహాయకుడు, సహాయము చేయు దేవుడు. 2వ మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము. ఈడేమి నరసింహ కొడుకు చదవడం లేవాడు బైబిల్ అసలుకు. మేము సేవించుచున్న దేవుడు మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. వారి జీవితముల ద్వారా, వారి జీవన విధానము ద్వారా, వారి ప్రవర్తనలో ప్రభును చూపించారు వాళ్ళు. నెబుకద్నెజరు రాజుగారిని, ప్రపంచ రాజుగారిని, రాజుగారు అనలేదు. నెబుకద్నెజర్, నీకు జవాబు చెప్పవలసిన చింతే మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షించిన, రక్షింపక మనకు పాస్ అయితేనే స్తుతి కూడిక, ఫెయిల్ అయితే ఏమో ప్రార్థన పెడదామా అను. ఈ మగోడు చూడు, మావాడు ఫెయిల్ అయ్యి మేము బాధపడతా స్తుతి కూడిక పెడతామంటున్నాడు. సరే, వీళ్ళు రక్షించిన
రక్షింపకపోయినను మేమైతే నీ ప్రతిమకు లోబడం. నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడ అన్న నోటితో వీరి దేవుడే పూజార్హుడు. చూడండి 3వ అధ్యాయంలో చక్కని మాటలు రాజుగారు సాక్ష్యం ఇస్తున్నారు. వీరు తమ దేవుని ఆశ్రయించి రాజ చట్టమునే రాజాజ్ఞనే వ్యర్థపరిచారంట. 28వ వచనం. వీరి దేవుడు వీరి దేవుడు 15వ వచనం చివరి భాగం 15వ వచనం. నా చేతిలో నుండి ఏమంటున్నాడు? నా చేతిలో నుండి మిమ్ముని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నేనే దేవుణ్ణి అన్నట్టుగా ఉంది నెబుకద్నెజర్ మాట. నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎవర్రా అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు అదే నోటితోనే, వీరి దేవుడే. ఇది రావల్ల నీ విశ్వాస జీవితము ద్వారా, నీ సాక్ష్య జీవితము ద్వారా డప్పు కొట్టుకోవలసిన పనిలే. ఒకసారి ఒక దైవజనుడు, అయ్యా ఈరోజు మనం సువార్తకు పోదామురా అన్నాడంట. సెయింట్ ఫ్రాన్సిస్ అనే దైవజనుడు ఆ లండన్ నగరం అంతా తిరిగారు. ఎక్కడే కానీ ఒక్క మాట కూడా యేసే దేవుడని చెప్పలేదు. ఆత్రగాళ్ళు ఊరుకుంటారా? ఏందయ్యా సువార్త అంటివి, ఒక్కసారి కూడా యేసే నిజమైన దేవుడని ఒక మాట అనలేదు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మన నడకే ఒక సువార్త అన్నాడు. ఏమన్నాడు? మన నడకే ఒక అమ్మాయి క్రైస్తవ స్త్రీ అయ్యా. ఎట్ట తెలుసు? అమ్మాయి చక్కగా ముసుగేసుకుంటుంది, చక్కగా గౌరవిస్తుందయ్యా. మన గౌరవము, మన సాక్ష్యము ఎప్పుడు వెళ్ళిపోతుంది బేబీ? బస్సులో సీట్ వేసేటప్పుడు వెళ్ళిపోతుంది. నేను కదా పెట్టిండేదని ఎమ్మ ప్రార్థన పర్వాలంటే అప్పుడే ఛాయ్ అంటుంది. రేపు 4వ తేదీ నుండి కార్డు కొనాల. ఆర్టీసీ ఆఫీసులో పోయి 50 రూపాయలు పెట్టి, ఇప్పుడు ఆధార్ కార్డు కాదు, కార్డు కొంటేనే మరియమ్మకు సుక్కలూరుకు పోవచ్చు, సుక్కలూరు పోయి మళ్ళీ సుక్కలూరు దిగి రావచ్చు. ఆధార్ కార్డు చెల్లదు. మన ఏపీ గవర్నమెంట్ వారు ఒక కార్డు, మహిళా కార్డు తయారు చేశారు. 50 రూపాయలు పెట్టి కొంటేనే ఆ కార్డు ఉంటేనే బస్ ఎక్కల్లా. చూసారా? నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడన్న నోటితోనే వీరి సాక్ష్యము ద్వారా, వీరి జీవన విధానము ద్వారా వీరి దేవుడే పూజార్హుడు. అయ్యా పోస్ట్ వచ్చింది, ఈ ఇంటిలో తాళం వేసినారు, ఎక్కడ పోయినారు? ఈ పొద్దు ఆదివారమా? చర్చికి పోయినారండి. చూసారా? ఈ పొద్దు బుధవారమా? చర్చికి వెళ్ళారండి. 8:45 కల్లా రావచ్చండి. ఎట్లా తెలుసు మీకు? వాళ్ళు ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు వెళ్ళేది మాకు బాగా తెలుసండి. 8:45 కల్లా రావచ్చు. కూర్చోండి, అతగది ఇక్కడ కూర్చోండి, మాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురా. అయ్యా మీ ఇంటికి వచ్చే వాళ్ళెవరో ప్రేమగా నీళ్ళు ఇచ్చేదయ్యా.
పైగా మీరు ఇప్పుడు వచ్చి చెప్పినారా అంటే ఒకరు మనల్ని ఏం చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. చూసారా వీళ్ళు ఎటువంటి వారో అని. నీ సాక్ష్యము లేకుండా, సాక్ష్యం కలిగి జీవించకుండా నువ్వేమి చేసినా కూడా వృధా ప్రయాసమే. సాక్ష్యం కాపాడుకోవాలి. పౌలు గారు తన మరణ దశలో ఏం కాపాడుకున్నానన్నాడు? ఏం కాపాడుకున్నానన్నాడు? తన మరణ దశలో ఏమన్నాడు పౌలు గారు? మరణం అప్పుడు చదువుతూ ఉంటారు లేఖనాలు. నేనే క్లూ ఇచ్చిన, సగం జవాబు నేనే చెప్పిన. మంచి పోరాటము, నా పరుగు. నేను ఆస్తిపాస్తులు ఏవేవో కాపాడలేదు, కానీ నేను ప్రారంభించిన విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకున్నాను. చూసారా ఏం కాపాడుకున్నా? నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇది కావాలి మనకు. విశ్వాసంలో నుండి రిలీవ్ కాకూడదు. సరే, చాలామంది విశ్వాసం నుండి రిలీవ్ అవుతున్నారు. ఎందుకు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు చదవండి, గట్టిగా చదవాలి. ఇస్సాకు లాంటి యువకులు బైబిల్ గట్టిగా చదవాలి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులగుటకై అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములకు దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము గనక కొందరు విశ్వాసములో నుండి తొలగిపోయి తమ్మును తామే కాపాడుకొనిరా, పొడుచుకొనిరి. ఎవరు పొడుచుకున్నారు బైబిల్లో? మొట్టమొదట ఎవరు పొడుచుకున్నారు బైబిల్లో? కయ్యూని ఏబేలు పొడుచుకున్నారా? బైబిల్లో మొట్టమొదటి ఎవరు పొడుచుకున్నారు? నువ్వు నీకు కాదు, మా వాళ్ళకి చెప్తే నేను ఇస్తా. మొట్టమొదట సౌలు. ఒరే బా మావాడు చెప్పాడు రా పాప, అందులో చేతులు కూడా మడతలు పెట్టినాడప్ప మావాడు. ఇంకా నాకు భయం అవుతుంది నైనా మా వాడిని చూసాను. వాడు కాళ్ళను కూడా మడత పెట్టినాడు. అది నాకు వచ్చింది. ఒరే వాళ్ళు వచ్చి చంపేదానికంటే నువ్వను పొడుచుడంటే ఈ విషయం దావీదుకు తెలిస్తే నన్ను పొడచడా? సరే లేదా అని తన కత్తి మీద తానే పడి చచ్చాడు. నమ్మక ద్రోహానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యూదా. ఎంతో ఆశ కలిగి బోధకును పట్టించి ఆ వెండి నాణెములతో పొలము కొన్నాడు. పంటేశాడా? ఇంటికి పోయి గురి పెట్టుకుని చచ్చా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. అందుకే పౌలు గారు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, అది చాలు, నన్ను ప్రభు దగ్గర నన్ను ప్రశంసిస్తాను.
సమస్త పరిశుద్ధులందరి ఎదుట ఈ నచ్చుడు విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. ఈయన అడగడు, చెయ్యి చాపడు, తన బలహీనత కూడా ఎక్కడే కానీ చెప్పడండి. నన్ను మహిమపరిచాడు, నన్ను ఘనపరిచింది. తన కుటుంబంలో ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నానో ఏనాడు కూడా చెప్పలేదండి. కానీ ప్రభును ఘనపరిచాడు, ప్రభు కొరకు జీవించాడు. ప్రభు పని అంటే చాలంటే పరిగెత్తుకుంటూ పోతాడండి. ఆ పరిశుద్ధులందరి ఎదుట ప్రభు మనల్ని ప్రశంసిస్తూ ఉంటే ఎంత గొప్ప ధన్యత. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం లోకానికి చోటిస్తున్నాం, అది మనల్ని ఎదగనీయకుందే. జాగ్రత్త. అందుకే యేసు ప్రభు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకో సహోదరులారా అన్నాడు ఆయన. ఎందుకు? ఆమె లోకాశల మీద మనసు పెట్టి. ప్రభు ఎన్నో చెప్పాడు, ఎన్నో విధాలుగా హెచ్చరించాడు. వెనక తట్టు తిరిగి తన శిష్యులతో అన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు యేసు ప్రభు. జాగ్రత్త. మనం లోకం వైపు చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు మనలను ప్రేమించాడు, ప్రభు మనలను దేవునితో సమాధానపరిచాడు, పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాడు, మన నిమిత్తం విజ్ఞాపనం చేయిస్తున్నాడు. తన మనసంతా ఎప్పుడు మన మీదనే. యెరూషలేము చుట్టూ ఏమంట పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టే, తన మనసంతా తన ప్రజల మీదనే. దాసు మనసంతా తన కుమారుని మీదనే, ఏకైక కుమారుని మీదనే. సరే, పిల్లలు చెడిపోవడానికి తల్లే కారణమని బైబిల్ సెలవిస్తుంది, తండ్రే కారణమని బైబిల్ సెలవిస్తాము. ఏలీతో అన్నాడు కదా, ఏలీ నీవు నాకంటే నీ పిల్లలను గొప్ప చేసుకోవచ్చు. జాగ్రత్త. మనకేమీ లేకపోయినా మన పిల్లలు మోకరించేవారినిగా తయారు చేయి, ప్రార్థించేవారిగా తయారు చేయి, దేవుని వాక్యం చదివేవారిగా తయారు చేయి. ఆ భక్తి జీవితమే ప్రజలు చూస్తూ ఉండగానే ఆ పిల్లలను అత్యున్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకొని వస్తాడు. ఆ పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తాం, వారి కొరకు కన్నీరు గారుస్తాం. ఎందుకు జరగనీయడు దేవుడు? ఎబ్బేజు తల్లి వేదనతో ఇతని కంటిని, వీడు నాకు దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. కానీ యవ్వనములేకొచ్చాలకల్లే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు అంత శ్రేష్టమైన మాటను. ఒక యువకుడు తన సహోదరుల కంటే, తన తరములో ఉన్నవారి కంటే ఘనుడు. ఘనత ఎప్పుడు వస్తుంది? ఘనత ఎప్పుడు వస్తుందని బైబిల్ చెప్పింది శ్వేత. ఘనతకు ముందు కోపం ఉండునా. కోపం కాదు శ్వేత, వినయం. ఇప్పుడే డ్యూటీ అంతా ముగించుకొని వచ్చే ఓటేసారి కొండంత పెట్టింది బట్టలు. ఎప్పుడు నాకే చెప్తుంటుంది పని, అవి మీకు చెప్పనే చెప్పరు. ఆ కోపం తీసేసుకోండి. ప్రభువా
ఈ పని చేయుటకు నాకు ఓర్పు దయచేయి. ఏం దయచేయి? ఎందుకంటే మన తల్లిదండ్రులే మనకు అత్యున్నతమైన గురువులు, మనకు వాళ్ళు శిక్షకులు, ట్రైనర్స్. వాళ్ళు విసుకోకూడదు. చేత అంటే ఉత్త సాగిబండ చేతకే కాదు, రామాజీ చేతకు కూడా, బత్తల దేవదాస్ కూతురుకు కూడా, ఇక్కడున్న పిల్లలకు కూడా వాళ్ళు మనకు ట్రైనర్స్, మన తల్లిదండ్రులు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములో ఉంది చూడండి. 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తొమ్మిదవ వచనం, శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మల తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. సేవకునికి కూడా లోబడాల కదా. నేను లోబడం. శరీర సంబంధమైన తల్లిదండ్రులే మన శిక్షకులు. ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర చక్కగా నేర్చుకుంటారో వారి జీవితాలు భవిష్యత్తులో సమాజానికి సాక్షులుగా జీవిస్తారు ఆ పిల్లలు. తిమోతిని గురించి ఏం చదువుతాము? 2 సంఘాల పెద్దల చేత తిమోతి మంచి పేరు పొందినవాడు. కానీ ఆదికాండములో ఒకడున్నాడు, అతడు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున దేవుడు వానిని చంపెను అనే మాట మనం చూస్తాం. అతడు దేవుని దృష్టికి చెడ్డవాడు. జాగ్రత్త. మన పిల్లలను మనం కాపాడుకోవాలా. అందుకే మన కుటుంబాలలో ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి. ఖాళీ సమయాలలో వయసు వచ్చిన పిల్లలతో బైబిల్ యొక్క విశ్వాస వీరుల పట్టికలోని భక్తుల జీవితాలను పిల్లలకు రంగరించిపోయాలి. అంటుంటారు కదా పిల్లప్పుడు, మీ అమ్మే కాదురా మా అమ్మ కూడా రొంత సీసం పోసింది అంటారు. చూసారు? మీ అమ్మే కాదు మా అమ్మ కూడా రొంత నన్ను చిక్కించుకోలేదు, అబ్బో మీ అమ్మే నన్ను నేర్పించింది, మా అమ్మ కూడా అని అంటారు స్వరూప. చూసారా? పిల్లలకు బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు నేర్పాలి. 4వ మాట, 3వ మాట, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనం. 4:37 దానియేలు గ్రంథం. ఇప్పుడు ఆయనే అంటున్నాడు, నెబుకద్నెజరు ఒక బలమైన మాట అంటున్నాడు. సత్యములను ఆయనను స్తుతించుచు బాబా. ఈ నెబుకద్నెజరు జీవితంలో అనేకమైన మాటలు దొరుకుతాయండి. నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడా అన్న నోటితో వీరి దేవుడే
పూజారుడు అంటున్నాడు, ఇదిగో నెబుకద్నెజరును నేను ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఇప్పుడేమంటున్నాడంటే, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. చూసారా? గర్వముతో నటించు వారిని అణిచివేస్తాడంట ఆయన. కనుక మనం ప్రభు కొరకు ఉండాలి. సాతాను దేవునితో నేను సమానము అన్నాడు. ఏం చేశాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి నీ హృదయ గర్వము చేతనే కదా అంటాడు. నేను సమానము అన్నాడు. ఆకాశము నుండి పడద్రోయబడ్డాడు. మోషే మీదికి తిరగబడిన కోరాహు, అబీపు, దాతాను 7 వింతల్లో ఒక వింత అన్నట్లుగా ఆల్అవుట్ వాడు. చూడండి, మీరు ఆల్అవుట్ వాడితే దోమలు మీ దగ్గరికి రావని కప్ప బొమ్మ వేసి అదేం చేస్తుంది, నాలుకతో దోమలన్నీ అని మింగేస్తుంది. చూసారా? భూమి నెలవిడిచి అగాధములోకి సజీవంగా దిగిపోయారు. కారణమేమి? దైవజనుడైన మోషే మీద తిరస్కారం చేశారు, ఎదిరించారు, పోగయ్యారు దైవజనుడి మీదికి. ఏమయ్యారు? భూమి అగాధములలో దిగిపోయి. అందుకే బైబిల్ చెప్తుంది, దుష్టులను దేవుని మరచు జనులందరూ పరలోకానికి ఎక్కిపోరు, పాతాళమునకు దిగిపోతారు. జాగ్రత్త. ఆయన గర్వముతో నటించు వారిని అనపశక్తుడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, 9, 10. మూడవ వచనం, 2, 3 చదవాలి. 1 సమూయేలు గ్రంథం 2, 3. 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఇకను గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన వీలు కాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరింతురు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంతగా గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియద్దు. గర్వపు మాటలు మీ నోట రానియవద్దు. 4వ మాట, రోమాపత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 4:24. రోమాపత్రిక. మన ప్రభువైన
ఉండున్నా. ఆ, 16వ వచనం, 4:16. 20 వచ్చింది. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. సచిన్ టెండూల్కర్ గారు వ్యాపార ప్రకటనలలో, టెండూల్కర్ మీరు సిక్సర్ కొట్టడానికి మీకు బలమేమి అంటే బూస్ట్ ఆఫ్ సీక్రెట్ మై ఎనర్జీ అంటున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి ఆయన ఒక యార్డు ద్వారా. ఏమంటున్నాడు ఆయన? బూస్ట్ ఆఫ్ సీక్రెట్ మై ఎనర్జీ అంటున్నాడు. బూస్ట్ కాదు ఇక్కడ, విశ్వాసము వలన బలము. అబ్రహాము దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. సార్ యేసు ప్రభు అన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, మీరు అడుగు వాటినెల్లా చెప్పు కృపను. ఎట్లా అడగమన్నాడు? సందేహింపక విశ్వాసముతో అడుగుడి అన్నాడు కదా. అన్నాడు మీరు అడుగు వాటిని సందేహింపక విశ్వాసముతో అడగాలి. మనం అడగమే, నాకు నమ్మకాలు లేవు, ఏమబ్బా అవుతుందో కాదు. ఇశ్రాయేలు అట్లే కదా, ఇయ్యగలడా చేయగలడా? లేదు, ఆయన దగ్గరే ఇచ్చాడే లేదా బేబీ ఆకలి కొరకు ఏం చేశాడు దేవుడు చెప్పు. వారి ఆకలి కొరకు ఏం చేశాడు? అంతరిక్ష ద్వారములను తెరిచాడు. వారి దాహము కొరకు భూమి యొక్క అగాధములను తెరిచాడు. ఇంతకయ్యే యాటి విన్నాడు. ఈరోజు ఆదివారం అండి, వారములో ఒక్కరోజే కదండి, రోజు పోతంటే మనకు గడవదు కదా. ఈరోజు ఒక్కరోజు దేవునికి అవకాశం ఇస్తే దేవుడు 4 ఇంతల పనులు ఇస్తాడు కదా అని చెప్పి తీసుకొని రావాల కదా. పనులు ఎప్పుడు ఉంటాయి? నెలలో ఆఖరి ప్రభు దినం. ఏందండి ఇది? చూశారు కనుక ప్రభు సన్నిధి ముఖ్యం. మనకు ఆరాధన కోసము ఆకలితైనా ఉండు. దేవుడు ఆయన అన్నాడు కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. ఇది మనది కాదండి. చక్కగా ఆదివారం 10 నిమిషాలు దేవుని ఆరాధన చేస్తుంటుంది. అయ్యో వద్దండి, మన మందిరానికి నడవాలి, దేవుని సన్నిధికి నడవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఏందండి మనం సీనియర్ విశ్వాసులం కదా, మనమే ఇతరులకు మాదిరికరంగా లేకపోతే ఎట్లా అండి? నువ్వెంతైనా చెప్తావు, వాళ్ళు నెలనాపోతు కడతావా నువ్వు అంటే నేనేం చేయలేను. ప్రార్థన చేయగలం మేము. ఇప్పుడే కానీ ఎగరగొట్టనివ్వడు ఆదివారం పూట.
రండి, దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండింతల పనులు ఇస్తాడండి. ఆదివారం ఎవరన్నా పోతే మతస్థుడు బోడు కదండి, మతస్థుడు బోడే. ఏమయ్య ఈరోజు ఎక్కడ పోతామంటే మత్తయ్య కానీ నేను చర్చికి పోతాను చిన్నాయన అంటున్నాడు. మతస్థుడు మారు మనసు పొందలే, ప్రభుని నమ్మలే, కానీ చక్కగా బైబిల్ తీసుకుని పోతాం. మనం అన్నీ తెలుసు, లోకానికి పోతాం. ఇక మీదట జరగకూడదు. చెప్పు అయ్యాకు, దేవుని సన్నిధికి రావాలి. ఆరాధన ముఖ్యం. దేవుని సన్నిధిలో ఉంటే ఆశ్చర్యకరంగా ఆయన సహాయం చేయువాడు. అబ్రాహాము అంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. దేవుని మహిమపరిచాడు. అందుకని దేవుడు ఆశ్చర్యకరంగా అబ్రహామును దేవుడు ఏమన్నాడంటే నా స్నేహితుడు అన్నాడు. ఏమన్నాడు? నా స్నేహితుడు. మన వాళ్ళు పనిచేస్తున్నారు, మన ఇసాకు బాబు, దేవదాసు బాబు. మళ్ళా నువ్వు భయపడినావు కదా, అంతెత్తు ఉండి వణుకుతే ఎట్లబ్బా నువ్వు? మరియమ్మ పైన ఏదో అల్లరి జరుగుతుందని పోయింది. మన సహోదరులు నీకు కిర్రు కుర్రు అనే శబ్దం రాకోకుండా ఉండేకి చేస్తున్నారు. నేనేమో 3 రాళ్ళు పెట్టి వచ్చిన. ఇప్పుడు ఇక శుక్రవారము నా పని ఖచ్చితంగా కూర్చొని చేపించేస్తాను. ఎందుకంటే రేపు మన్నాను నేను ఉండను కనుక. బుధవారం వస్తాను నేను. ఇప్పుడు ఆరాధన అయిపోతేనే పోవాల. రాళ్ళు పెట్టలేదు మేము పైన, ఒక్క రాయి కూడా పెట్టలేను, ఒక్క రాయి కూడా పెట్టలేదమ్మా. మేకులేసి బిగించారు. అబ్రహాము వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అని దేవుణ్ణి మహిమపరిచారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం, 11-19. అబ్రాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనదే నీ సంతానమని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని బలి అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఎంత చక్కని మాటలండి. ఏమంట? ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై. నాన్నయ్ ఎక్కడికి వెళ్తున్నావు? దేవునికి బలి అర్పించడానికి రా. ఆ గడుగ్గాయ ఏమంటున్నాడు? చెప్పు దొరసామి, ఏమంటున్నాడు ఆ గడుగ్గాయ? ఏమన్నాడు? పో నా నిద్రల్లో చెడగొట్టినావు అంటున్నాడు మా దొరసామి. నానయ్ నిప్పును కట్టెలు ఉన్నవి సరే,
దహన బలికి గొర్రెపిల్ల ఏది? అంత టయానికి అయిపోళ్ళమ్మా, మళ్ళీ రాలేరు వాళ్ళు, మళ్ళీ వచ్చి పని చేయలేరు వాళ్ళు. అంత ఆ సమయంలోనే అన్నీ అయిపోవాలా. అందుకే ఇట్లా చేస్తామని మేము ఏం ముట్టుకోమంటారు మళ్ళా. సపరేట్గా రండి అంటే ఎవరు రారు మళ్ళా. అందుకే మేము చెయ్యం. ఏందో తక్కువ అనేస్తాడంట. ఇది అమూల్యమైన సమయం. దీనికి తప్ప ఇంకొక దానికి సమయం ఇవ్వకూడదు. అది నీవేరా అని అనలే, అది దేవుడే చూసుకొను. పోనీ ఆ రుద్రుడు ఆ కొండపైన ఆ బంధించినప్పుడు యువకుడు ఎంతసేపు తప్పించుకోవచ్చు? సరేనా, నీ ఇష్టం, నన్ను దేవుడు బలి కోరాడా, సరే. కానీ మనమైతే ఆయన వ్యాపారంలో ధాన్యం లెక్క పెట్టేటప్పుడు, కొలతలు వేసేటప్పుడు దొరసామి షేర్ తీసుకొని ఎట్లా కొలత వేస్తావు? లాభం కదా, 1 2 3 కదా. అబ్రహాం అలా కాదు, కత్తి ఎత్తాడంటే తల తెగాల్సిందేదే. ఓ విధంగా దేవుడే అడలిపోయి, అబ్రహామా ఆ చిన్నవాడి మీద కత్తి. ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడు అని రుజువవుతుంది. నీ కుమారుడు కాదయ్యా, రాబోయే తరాలలో నా కుమారుడు బలి కావాలి. అందుకే పౌలు గారు మనల్ని ధైర్యపరుస్తూ ఒక గొప్ప మాట అన్నాడు. రోమాపత్రిక 8:32. దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి ఇవ్వడానికి వెనకాడని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అనే మాట మనం చూస్తాం. 8వ అధ్యాయం చదవండి. చదవాలి, చదువు. 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఎంత ధైర్యంతో కూడిన మాట చూడండి. తన కుమారునే మన కొరకు ఇచ్చిన దేవుడు ఆ కుమారునితో పాటు మనకెందుకు ఇవ్వడు? మనదే లోపమేమో, అడుగుటలో, ప్రార్థించుటలో, నిరీక్షించుటలో, సహనముతో. చూసారా, అనేక మార్లు నడుచుకుంటూ పోతాంటే ఓ బండి అన్న కొనకూడదా అంటారు. ఏంది వాళ్ళకి ఇలా ఫోన్ చేసుకుంటా, ఒక కారణ కొను. అయ్యా, నా అకౌంట్లో మన దాసుకు చూపించిన 25 రూపాయలు ఉంది, నిన్న చూపించిన 116 రూపాయలు ఉంది అన్న, ఇంకొక అకౌంట్ ఉందేమోలే అంటున్నాడు. నాకు అన్ని అకౌంట్లు యాడ్ ఉంటాయప్ప దాసుబాబు అని చెప్తున్నాడు. లోకానికి ఐశ్వర్యవంతులుగా కనపడుతున్నామంటే అది దేవుని కృపే, సంతోషించాలి. సరే, ఏందబ్బా ఎప్పుడు ఫోన్ చేస్తా అంటాడు, ఆడికిరా ఇటుకిరా అని. నేను కొనొచ్చు కదా ఒకటి, అవసరమైతే. ఆశ్చర్యకరంగా ఆయనే పంపుతాడు. అవసరమైతే. అర్థమైందా?
ప్రార్థన చెయ్యి, కారు ఇస్తాడు దేవుడు. 7 సీట్ ఉండేది, మళ్ళీ మామూలుది కాదు, 7 మంది ఉండేది. అట్లా ప్రార్థన చేస్తే ఒక పంట పొలమే కదా దొరసామికి. ఎంతసేపు మా కృపమ్మ కరుణాగల స్త్రీ, ప్రేమ కలిగినది, మదర్ తెరీసా లాంటి మనసు కలిగినది. ఏమండి 10 లక్షలు తీసుకుని పోయి ఆయనకి ఇవ్వండి, కారు తీసుకుంటాడు, 4 తీసుకుని పోతూ ఉంటాడు సువార్తకు. మనకు పరలోకంలో బహుమానం కదండి అని జ్యోతిర్మయ అయినా అనొచ్చు, లేదంటే దారా మరియమ్మ కూడా అనొచ్చు. అనొచ్చు, చెప్పలేము ఎవరిలో ఏ మనసు ఉందో. దేవుడు కార్యం జరిగిస్తాడు. మన సంఘానికి ఒక కారు ఉంటే మేలు కదా, ఎప్పుడంటే అప్పుడు బయటికి పోవచ్చు, రావచ్చు. సరే, నేనైతే 7 సీటర్ బండి కోరుకుంటాను. ఎందుకంటే మీ నలుగురే పోతుంది, మేమేమన్నా కనుక్కున్నామా? ఇదొకటి, మళ్ళీ కొత్త శోధనలు వస్తాయి. బండి వచ్చినప్పటి నుండి మళ్ళీ కొత్త శోధనలు. అదే 7 మంది అనుకో, 2 ట్రిప్పులైనా తిరగచ్చు, లేదా 3 అయినా తిరగచ్చు. లేదా తుఫానే కొండిస్తుందేమో కృపమ్మ, చెప్పలేము. ప్రార్థన చేయండి. అబ్రహామే తన కుమారుని మరలా బ్రతికించుటకు సమర్థుడు. ఇవెంత దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరొక మాట 7వ అధ్యాయము 25వ వచనం, ఎబ్రీ పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని పూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన దేవుడు. ప్రార్థన చేస్తాం. మోకాళ్ళు ఉండండి అందరూ. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ నెల ఆఖరి దినమున ఆరాధనలో గడుపుటకు సహాయం చేశారు, మీకు స్తోత్రం. దేవా, దినములు చెడ్డవి అనే మాట మేము చూస్తూ ఉన్నాం. నేను మీ కృపను దాయిచ్చి క్రైస్తవ్యం మీద అనేక దూషణ మాట, బాధించే మాట, హానికరమైన మాట, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘమును హింసించినవాడు, పరిశుద్ధులను బాధ పెట్టినవాడు, యువకుడైన స్టెఫెన్ను హత్య చేయుటకు సాక్షిగా నిలిచిన ఆ దూషకున్నే ప్రకటించేవానిగా నువ్వు సిద్ధం చేశావు. అయ్యా, ఎవరు దూషించారో, ఎవరు హేళనకరంగా చేయుచున్నారో దేవుని నామాన్ని, ఆ దూషకులు, ఆ హింసకులు ప్రభువైన యేసును అంగీకరించినట్లుగా మీ కృపను దాయించి, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబట్టింబాని మీరెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి నైనా. మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ బిషప్ డ్యూటీలో ఉన్నాడు. మీరు క్షేమంగా నడిపించండి. సంఘములో పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి వివాహం కొరకు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ
వారి హృదయ కోరిక నెరవేర్చండి. స్వరూపక్క పెద్ద కుమారుని భార్య గర్భవతి, ఆమె గర్భములు ఎదుగుతున్న పిండాకుడుతును దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. ధారా రవి మరియమ్మ వారి కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ రాజును బట్టి మీకు స్తోత్రములు. ఆ యవన దంపతులను దీవించి జెసమ్మ గర్భవతి, ఆమె గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను, సంతానం లేని కమలమ్మ ఆమె భర్తను దీవించండి. అదే రాజమ్మ, దేవా మీ కృపను దయచి సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంది. వారి యొక్క దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో అద్భుతమైన సహాయమును మెడపరచండి. బుధవారం శనివారం జరిగే కూడికలను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా, నూతన మాసం ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. సండే స్కూల్ పిల్లలను దీవించండి. రత్నం కళా మేడం పిల్లల బట్టి మీ స్తోత్రం. రత్నం తండ్రి మీ వద్దకు చేర్చబడ్డాడు. వదినమ్మకు కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయండి. ఈ రాత్రి జరగబోయే చిన్న కోడికను మీరు దీవించమని కళా తల్లి బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీ స్తోత్రం అయ్యా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును మీరు దయచేయండి. అయ్యా, పిల్లలు ఈ సెలవు దినాలలో మరి ఎక్కడికి వెళ్ళకుండా మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. తల్లిదండ్రులు పిల్లలకు దేవుని వాక్యం చదువునట్లుగా, దేవుని వాక్యం పఠించినట్లుగా, ప్రార్థించే పిల్లలుగా తల్లిదండ్రులు ఈ సెలవు దినాలలో సద్వినియోగం చేసుకున్నట్టుగా మీకు కృపను దయచేయండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. నూతన క్లాసులు వెళ్తుండగా, కాలేజీలు వెళ్తుండగా వారి బుక్స్ విషయంలో, ఫీజుల విషయంలో అద్భుతమైన సహాయము పడతాయి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి, కట్టుపల్లి యోహానంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. శ్రీరామూర్తికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. స్థానిక సంఘాలను మీరు బలపరచండి. పెద్దలను దీవించండి. నైనా నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో ప్రకటించటం మీ కృపను దయచేయండి. మా యాడికి మండల ప్రజలను దీవించండి. మా తాడపతి నియోజకవర్గ ప్రజలను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ప్రజలను దీవించండి. మా భారతదేశ ప్రజలను దీవించండి. నైనా ప్రపంచ నాయకులను, ప్రభుత్వ అధికారులను, పాలన చేయు నాయకులను మీరు దీవించండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తురాలను మీరు ఆశీర్వదించండి. రంగా మీ వద్దకు చేర్చబడ్డాడు. ఆ కుమార్తె కొంత జ్వరముతో బాధపడుతూ ఉంది. దేవా మీరు ముట్టి స్వస్థపరచండి. కిరణ్ పిల్లలు కూడా దీవించండి. నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.